మహాభారతం ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 2లో భరతుడు ఎలా జన్మించాడు, భరతుడి వృత్తాంతం ఏమిటి, భరతుడికి కురువంశానికి సంబంధం ఏమిటి, అది ఉరువంశమా కురువంశమా, భరతుడు ఎలా సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పుకున్నాము. ఈ ఎపిసోడ్లో దేవయాని జననం, శుక్రాచార్యునికి ఉరువంశానికి సంబంధం ఏమిటి, ఉరువంశం పురువంశంలో ఎలా అయిందని తెలుసుకుందాము. ఈ ఛానల్లో పూర్తి మహాభారతం వస్తుంది. ఇప్పుడు ఆది పర్వంలోనే ఉంది. ఎవరైనా చూడకపోతే ముందు వచ్చిన వీడియోలు కూడా చూసేయండి. అలాగే పూర్తి మహాభారతం తెలుసుకోవడానికి, మీ ఫ్రెండ్స్కి తెలుసుకోవడానికి ఇప్పుడే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక టుడే వీడియో స్టార్ట్. దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధంలో మరణించిన వారిని బ్రతికించడానికి మృత సంజీవిని విద్యను సాధించాడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు. ఆ మృత సంజీవిని విద్యను నేర్చుకుని రావాల్సిందిగా దేవతల గురువైన బృహస్పతి తన కుమారుడైన కచుడిని పంపారు. కచుడు శుక్రాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళి శుక్రాచార్యుని వారికి నమస్కరించి తన వచ్చిన విషయం ఆయనకు తెలియజేశాడు. అంగీకరించాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని గొప్ప కోపిష్టి. ఈ శుక్రాచార్యుని వారికి అలాగే దేవయానికి సేవలు చేసుకుంటూ విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు ఈ కచుడు. మృత సంజీవిని విద్యను అభ్యసించడానికి ఈ కచుడు వచ్చాడని తెలుసుకున్న రాక్షసులందరూ కోపంతో అడవులకు వెళ్లి ఆవులు మేపుతున్న కచుడిని ముక్కలుగా నరికి గద్దలకు వేసేశారు. దేవయాని కచుడిని మనసారా ప్రేమిస్తుంది. కచుడు రాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను నాన్నగారు అని శుక్రాచార్యుల వారికి చెప్పగా, శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో చూసి కచుని మరణం గురించి తెలుసుకుని తన మృత సంజీవిని విద్యతో కచుడిని మరలా బ్రతికించారు. ఇలాగే మరొకసారి దేవయాని కోరిక మేరకు అడవులకు పూలు తేడానికి వెళ్ళిన కచుడిని చంపేసి కాల్చేసి బూడిద చేసి సముద్రంలో కలిపేశారు రాక్షసులు. మరలా అదే విధంగా శుక్రాచార్యుడు దివ్య దృష్టితో చూసి శుక్రాచార్యుడు మళ్ళా బ్రతికించారు కచుడిని. మరొకసారి కచుడిని చంపి వారి శరీరాన్ని భస్మం చేసి మద్యంలో కలిపి శుక్రుని చేత తాగించారు. కచుడు కనపడపోయేసరికి దేవయాని దుఃఖంతో తండ్రి వద్దకు వచ్చింది. దివ్య దృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు. రాక్షసులు కిరాతకాలకు అంతు లేకుండా పోయాయని కోపించి తన వద్ద ఉన్న ఉదరములో కచుడిని ఆత్మను ప్రబోధించి మృత సంజీవిని విద్యను బోధించాడు. వెంటనే కచుడు శుక్రాచార్యుని ఉదరం నుంచి చీల్చుకొని బయటకు వచ్చాడు. తరువాత తను నేర్చిన మృత సంజీవిని విద్యతో గురువైన శుక్రాచార్యుని వారిని బ్రతికించాడు. శుక్రాచార్యులు సంతోషించి మరికొన్ని విద్యలు నేర్పారు కచునికి. కొంతకాలం తర్వాత శుక్రుని ఆజ్ఞతో దేవలోకానికి బయలుదేరాడు కచుడు. తన మనస్సులో కోరికను కచుడితో చెప్పింది దేవయాని. అందుకు కచుడు అంగీకరించలేదు. నీవు గురుపుత్రవి, నేను శిష్యుడను, గురువుకి నేను పుత్రుడితో సమానము, ఆ విధంగా నీవు నాకు సోదరివి అవుతావు అని ఆమె ప్రేమను తిరస్కరించి కచుడు దేవయానిని అంగీకరించలేదు. అప్పుడు దేవయాని కోపంతో నీవు మా నాన్నగారి వద్ద నేర్చిన విద్య నీకు పని చేయదు అని శపించింది. అందుకు కచుడు, ఓ గురుపుత్రి, క్షణికావేశంతో శపించావు. ఆ విద్య నాకు పని చేయకపోయినా నేను ఉపదేశించిన వారికి వినియోగపడుతుంది. ముందు వెనుక ఆలోచించకుండా శపించినందుకు నీవు విప్రవంశనీయుతో వివాహం జరగదు అని ప్రతిశాపమిచ్చి దేవలోకానికి చేరుకున్నాడు కచుడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని రాక్షసుల రాజు వృషపర్వ చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ చెలికెత్తుతో కలిసి ఉద్యానవనంలో విహరించి సరోవరంలో స్నానాలు చేసి తొందరలో శర్మిష్ఠ దేవి దేవయాని చీర ధరించింది. అది చూసి ఆగ్రహంతో, శర్మిష్ఠ, నీ జాతి అంతటికీ గురువైన శుక్రాచార్యుని పుత్రికను, నీవు కట్టి విడిచిన వస్త్రమును నేను ధరించను అన్నది. అందుకు శర్మిష్ఠ పరిహాసంతో, నీవు మా తండ్రి గారి కొలువులో చేతులు జోడించి నమస్కరిస్తూ మా అనుగ్రహం మీద బతికే శుక్రుని కుమార్తెవు, నీకింత అహంకారం పనికిరాదని ఒక్కసారిగా నెట్టింది. వెంటనే దేవయాని పక్కనే ఉన్న నూతిలో పడింది. శర్మిష్ఠ దాసి జానంతో అంతఃపురానికి చేరుకుంది. ఇప్పుడు సేమ్ కథలో ఉరువంశం వస్తుంది. ఉరువంశంలో నహుష మహారాజు కుమారుడు యయాతి. ఆయన ఒకనాడు వేటకు బయలుదేరి మధ్యాహ్నం దాకా జంతువులు వేటాడి దాహంతో దేవయాని పడిన బావి దగ్గరకు వచ్చి లోనికి తొంగి చూశాడు. అతనికి దివ్య సుందరిగా దేవయాని కనిపించింది. విషయం తెలుసుకుని తన భుజాన ఉన్న ఉత్తరీయాన్ని ఆమెకు అందించి ఆమెను కాపాడాడు. ఆమె శుక్రాచార్యులు కుమార్తెగా గుర్తించాడు యయాతి. అప్పుడు దేవయాని, నాకు ప్రాణభిక్ష పెట్టిన మీరేం మా పతి అని చెప్పి యయాతికి అడగగా, అప్పుడు యయాతి, దేవయాని, పూజ్యులైన శుక్రాచార్యుల వారి అనుమతి లేనిదే నిన్ను పెళ్లి చేసుకోలేను అని యయాతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవయాని ఆవేశంతో అంతఃపురానికి వెళ్ళి జరిగిన సంగతి శుక్రాచార్యుని వారికి తెలియజేసింది. తనకు జరిగిన పరాభవానికి బదులుగా శర్మిష్ఠాదేవిను తనకు దాసిగా చేసే వరకు నేను నగరంలో ప్రవేశించనని తండ్రికి వర్తమానం పంపింది.
శుక్రాచార్యుడు జరిగిన విషయం అంతా అసుర చక్రవర్తికి తెలియజేసి ఆ విధంగా జరగకపోతే తను నగరం విడిచి వెళ్తాను అని ఆగ్రహించాడు. అందుకు రాజు ఎంతో ఆలోచించి పురోహితుల ప్రాధాన్యం గురించి తెలుసుకున్న రాజు విచారంతో ఉండగా శర్మిష్ఠాదేవి విషయం తెలుసుకుని, నాన్న, ప్రజాక్షేమం మీ క్షేమం కోసం నా పరిచారకులతో గురుపుత్రికి దాసిగా వెళ్తాను అన్నది. వెంటనే శర్మిష్ఠాదేవి దేవయాని వద్దకు దాసిగా సేవా కార్యక్రమంలో నిమగ్నమైంది. ఒకనాడు వనవిహారంలో ఉన్న శర్మిష్ఠను యయాతి మహారాజు చూశాడు. యయాతి వారిని సమీపించి వివరాలు తెలుసుకున్నాడు. దేవయాని యయాతితో, రాజా, ఈ దాసీ జనంతో సహా మిమ్మల్ని సేవించుటకు మీతో దాంపత్య జీవితం గడపాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది అని తన తండ్రికి వద్దకు తీసుకువెళ్ళింది విషయమంతా వివరించింది. శుక్రాచార్యుడు సంతోషించి వారిద్దరికి వివాహం చేసి దేవయాన్ని, శర్మిష్ఠను, మిగిలిన దాసీలను యయాతితో పంపుతూ, రాజా, శర్మిష్ఠను కూడా దేవయానిని చూసిన విధంగా చూసుకోవాలి, ఒక సైన విషయంలో తప్ప అని శ్వాసించాడు. యయాతి తన రాజధానికి చేరి దేవయాని ఆజ్ఞ ప్రకారం శర్మిష్ఠకు ప్రత్యేక మందిరం కట్టించి అందులో ఉంచాడు. కొంతకాలానికి దేవయానికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ విషయం తెలుసుకున్న శర్మిష్ఠాదేవి నాకు మాతృత్వం ప్రసాదించమని యయాతిని ప్రార్థించింది. అప్పుడు శుక్రాచార్యుడు శాసించిన విధి గుర్తుకు తెచ్చాడు యయాతి. శర్మిష్ఠ దీనంగా, మహారాజా, అన్ని దానాలలో అన్నదానం గొప్పది, దానితో తీసిపోలేనిది పుత్రదానం, దానిని నాకు అనుగ్రహించండి అన్నది. యయాతి మారు పలకలేదు. ఆమెను అనుగ్రహించాడు. కొంతకాలానికి శర్మిష్ఠ కుమారుని కన్నది. అది తెలుసుకున్న దేవయాని శర్మిష్ఠాదేవి వద్దకు వెళ్లి విషయం అడిగింది. గురుపుత్రి, ఒక మహనీయుని అనుగ్రహంతో పుత్రవతిని అయ్యాను, ఇందులో అధర్మం ఏమీ లేదు అన్నది. ఆ విధంగా కొంతకాలం నడిచింది. యదు, దుర్వసుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు దేవయానికి. శర్మిష్ఠాదేవికు దుహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు. ఈ ముగ్గురులో పూర్వుడు గొప్పవాడు. క్రమక్రమంగా వారంతా పెరిగి పెద్దవారవుతున్నారు. ఒకనాడు దేవయాని భర్తతో విహారం చేస్తూ ఉద్యానవనంలో ఉన్న శర్మిష్ఠా పుత్రులను చూసి అచ్చం యయాతి పోలికలతో ఉన్నవారు అని గమనించి వారిని పిలిపించి, ఎవరు మీరు, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడగగా, మా తండ్రి యయాతి మహారాజు, మా తల్లి శర్మిష్ఠ అని సమాధానం ఇచ్చారు. దేవయాని ఆగ్రహంతో యయాతి వైపు చూసింది. యయాతి మౌనంగా ఉండిపోయాడు. దేవయాని దుఃఖంతో తండ్రి వద్దకు వెళ్లి విషయం తెలియజేసింది. విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆవేశంతో యయాతిని భారపీడితుడు అవుతావు అంటే మీకు ఏజింగ్ వేగంగా అవుతుంది అని శపించాడు. యయాతి భయంతో పరిపర విధాలుగా వేడుకున్నాడు. అప్పుడు కొంత శాంతించి, శాపం అనుభవించక తప్పదు, కానీ శాప పరిహారం ఇస్తాను. నీ కుమారులలో ఎవరైనా నీ ముసలితనాన్ని సంతోషంతో స్వీకరించి తన యవ్వనాన్ని నీకు దారపోస్తే నీ కోరిక తీరుతుంది అని తెలిపాడు శుక్రాచార్యుడు. చేయనిది ఏమీ లేక అంతఃపురానికి చేరాడు యయాతి. యయాతి మహారాజు తన పెద్ద కుమారుడు యదువుని పిలిచి విషయం తెలియజేశాడు. అందుకు యదువు తండ్రి మాటను తిరస్కరించాడు. కోపంతో యయాతి, నీకు నీ సంతానానికి రాజ్యపాలన అర్హత ఉండదు అన్నాడు. తరువాత దుర్వసును పిలిచి విషయం చెప్పాడు. అంగీకరించలేదు దుర్వసు. నీ సంతానం అంతా నశిస్తుందని శపించాడు. శర్మిష్ఠా కుమారులతో విషయం చెప్పాడు. దుహ్యుడు, అనువు ఇద్దరూ తిరస్కరించగా ఒకరి సంతానం జల ప్రాంతాలుగా ఉండే విధంగా, రెండవ వారి సంతానం నశించే విధంగా శపించాడు. చివరగా పూర్వును పిలిచి విషయం తెలియజేశాడు. పూర్వు సంతోషంగా అంగీకరించాడు. వెంటనే పూర్వుకు ముసలితనం ఆవహించింది. నవయవనుడయ్యాడు యయాతి. యయాతి కొంతకాలం దేవయానితో గడిపాక అలాగే యయాతి ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేస్తూ రాజ్యాన్ని విస్తరిస్తూ పెద్ద రాజ్యంగా చేశాడు. కొంతకాలం తరువాత యయాతి ఇలా పలికాడు, నేటి నుండి ఈ పూర్వే మీకు మహారాజు అని తన కుమారుడిని ముసలి రూపం తను స్వీకరించి కుమారుడికి నవయవ్వనాన్ని ప్రసాదించాడు. మంత్రులు, ప్రజలు జయ జయ దానాదాలతో సంతోషంగా పూర్వుని సింహాసనం ఎక్కించారు. తరువాత యయాతి వానప్రస్థాన్ని స్వీకరించి కొంతకాలం తర్వాత చనిపోయాడు. ఈ విధంగా పూర్వు మహారాజు అయ్యాడు. పూర్వు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజారంజకంగా పరిపాలిస్తూ తన రాజ్యంలో ఉండే ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ విధంగా ఉరువంశం అనేది పురువంశంగా మారిపోయింది. ఇది ఈ వీడియో. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ పురువంశం కురువంశం ఎలా అవుతుంది, ప్రతీప మహారాజు ఎవరు, శంతనుడు, గంగాదేవి, అష్టవశువులు, ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ పూర్వం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.